బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ 5వ జాబితాపై కసరత్తు ముగిసింది. కాసేపట్లో 5 జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే దాదాపు 68 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్సభ స్థానాల్లో వైసీపీ నాయకత్వం మార్పు చేసింది. తాజా జాబితాలో ఎన్ని మార్పులు చేస్తుంది అనేది ఆసక్తిని పెంచుతుంది. మంత్రి బొత్స సత్యనారాయణ జాబితాను ప్రకటించనున్నారు. వైసీపీ 5వ జాబితాపై కసరత్తు ముగిసింది. కాసేపట్లో 5వ జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటికే దాదాపు 68 అసెంబ్లీ స్థానాలు, 10 లోక్సభ స్థానాల్లో వైసీపీ నాయకత్వం మార్పు చేసింది. తాజా జాబితాలో ఎన్ని మార్పులు చేస్తుంది అనేది ఆసక్తిని పెంచుతుంది. మంత్రి బొత్స సత్యనారాయణ జాబితాను ప్రకటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, కాసేపట్లో 5వ జాబితా రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది. డీటెయిల్స్ ఇవ్వండి. ఇప్పటి వరకు కూడా 4 జాబితాలు రిలీజ్ చేసింది వైసీపీ అధిష్టానం. ఇప్పుడు 5వ జాబితా కోసం పెద్ద ఎత్తున కసరత్తు జరిగిందని చెప్పుకోవచ్చు. గత 4వ జాబితా తర్వాత చాలా గ్యాప్ తర్వాత 5వ జాబితాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే 5వ జాబితాకు సంబంధించినటువంటి 13 మంది ఎంపీలు పేర్లు ఖరారు చేశారని చెప్తున్నారు. అయితే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మార్పులు చేర్పులు ఉంటాయా, లేదంటే కొత్త వారికి అవకాశం ఇచ్చారనే దాని మీద స్పష్టమైనటువంటి క్లారిటీ లేనప్పుడు కూడా ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి పరిశీలన పూర్తయింది. అయితే దీని మీద కసరత్తు చేసి ఎంపీ స్థానాలను అభ్యర్థులు మాత్రం ప్రకటిస్తారు. కసరత్తు బొత్స సత్యనారాయణ చెప్పని సమాచారం అయితే ఉంది. ఆ సమాచారం నేపథ్యంగా వైసీపీ ఎంపీలు 13 స్థానాలకు సంబంధించి పరిశీలన ఉన్న పేర్లు, అభ్యర్థుల పేర్లు కూడా ప్రకటించేటువంటి అవకాశం ఉంది. అయితే విజయనగరం లోక్సభ స్థానం బెల్లారి చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీ, పరిశీలన మంత్రి బొత్స సత్యనారాయణ, మధ్య శ్రీనివాసరావు ఇద్దరు పేర్లు మొదటి నుంచి పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదే అనకాపల్లి చూస్తే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా సిట్టింగ్ ఎంపీ బివి సత్యవతి ఉంది. ఆమె పేరులో పేలా రమాకుమారి పేరుని పరిశీలన ఉన్నట్టుగా కూడా తెలిసింది. అదే కాకినాడ వంగాగీత సిట్టింగ్ ఎంపీగా ఉన్నది. సలమిశెట్టి సునీల్ పేరు పరిశీలన ఉంది. ఇవన్నీ మొదటి నుంచి ఇంటున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. అయితే అమలాపురం చింత అనురాధ సిట్టింగ్ ఎంపీ, అయితే కొత్త అభ్యర్థి కోసం ఇంకా వైసీపీ వేటలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా రాజమండ్రి మార్గాన్ని భర్త సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రాజమండ్రి సిటీకి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. అయితే ఆయన ప్లేస్ లో పరిచయంలో ఉన్న పేర్లు కేశవపట్ల శ్రీనివాసరావు, ఆయన కేశవపట్ల చారిటబుల్ ట్రస్ట్ సంబంధించిన ఆయన. అయితే బీసీ నేతకి ఇవ్వాలి అనే అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. రాజమండ్రి ఏదైతే భారత మార్గాన్ని భర్త స్థానం ఏదైతే ఉందో అది బీసీకి ఇవ్వాలని చూస్తున్నాం. అది మొదట్లో కొన్ని పేర్లు వినిపించినాయి. అక్కడ వివి వినాయక్ పోటీ చేస్తారని చెప్పని పేరు కూడా వినిపించింది. అయితే కేశవపట్ల శ్రీనివాస్ బీసీ అవటం వల్ల ఆయనకి కేటాయించే పరిస్థితి లేదు. అంటే కనుక గిరిజాల వీర్రాజు, ఈయన బీసీ కాపు, ఈయన కూడా కాపు బీసీ లెక్క వస్తారు, ఈయనకి ఇస్తారనేది చూడాల్సిన పరిస్థితులు. అయితే ఇప్పుడు ప్రస్తుతం నరసాపురం రఘురామకృష్ణారావు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. అయితే ఆయన పేరులో గోకరాజు గంగరాజు లేదా మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు తనయుడు గోకరాజు రంగరాజు, లేదు అంటే కనుక శ్యామలాదేవి సినీ నటుడు కృష్ణరాజు భార్య ఆయన శ్యామలాదేవి పేరు కూడా పరిశీలన తెలుస్తుంది. మరో పట్నం నుంచి ఇప్పటికే మచిలీపట్నం ఎంపీ స్థానం నుంచి రిజైన్ చేసినటువంటి బాలచౌరి ప్లేస్ పేరు ప్లేస్ లో వంగవీటి రాధా పేరు పరిశీలన ఉందని చెప్పని ప్రచారంలో నేపథ్యం అవుతుంది. ఇది ఇంతవరకు వాస్తవం అనేది చెప్పలేము. ఎందుకంటే వంగవీటి రాధా ఇప్పటి వరకు కూడా టీడీపీలోనే కొనసాగుతున్నారు. అయితే టీడీపీలో కొనసాగుతున్నప్పుడు వైసీపీ నేతలతో ఆయన రెగ్యులర్ గా టచ్ లో ఉన్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. టీడీపీ నేతలతో కన్నా వైసీపీ నేతలతో ఎక్కువ తిరుగుతున్నారు కాబట్టి ఈయన ఎంపీగా మచిలీపట్నం పంపించే పరిస్థితి ఉంది కూడా చెప్తున్నారు. మరో పక్క నుంచి గుంటూరు జిల్లా చూసినట్టయితే గల్లా జయదేవ్ ప్రస్తుతం అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన పరిశీలన పేరులో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఇది మొదటి నుంచి ఉన్నాము. లాభు కృష్ణదేవరాయల్ని కూడా కృష్ణదేవరాయలు అక్కడి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు గుంటూరు నుంచి. అయితే నర్సరావుపేట ఎంపీగా సినీ నటుడిని ఆలీని తీసుకొస్తారు, ఈయన అక్కడి నుంచి పోటీ చేస్తారు కృష్ణదేవరాయలు అనుకున్నారు. అయితే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పేరు పరిశీలన ఉన్నట్టు తెలిసింది. మరో పక్క నుంచి నర్సరావుపేట తీసుకున్న లాభు కృష్ణదేవరాయలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అక్కడ బీసీ అభ్యర్థి కోసం ఇంకా అన్వేషణ కొనసాగుతున్న నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు తెరమేకి రావడం జరిగింది. అయితే అనిల్ కుమార్ యాదవ్ పేరు కన్ఫర్మ్ చేస్తారా అనేది ఇప్పుడు లిస్ట్ లో చూడాల్సిన పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ఒంగోలు మాగుంటి శ్రీనివాస రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన పేరు సెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఖరారు చేసినట్టు కూడా తెలిసింది. ఇప్పుడు ఉన్నటువంటి
మాగుంట శ్రీనివాస్ ప్లేస్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు ఖరారైనట్టు తెలుస్తుంది. మరి పక్కన నంద్యాల చూసినట్లయితే కోసా బ్రహ్మానందరెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు అక్కడ. అయితే పరిశీలనలో ఉన్న పేరు తిన్నట్లు ఆలీ పేరు పరిశీలనలో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. మరి పక్క నుంచి నెల్లూరు చూసినట్లయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు. కోటంరెడ్డి సేదిరెడ్డి స్థానాన్ని నెల్లూరు నుంచి ఆయన అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే పరిస్థితిని కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే రాజ్యసభ సభ్యుడిగా ప్రస్తుతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు. అయితే ఆయన పదవీ కాలం త్వరలో ముగియబోతుంది. ఆ ప్లేస్ లో రాజ్యసభ స్థానాలు కూడా వైసీపీ అభ్యర్థిని కూడా ఖరారు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అక్కడికి ఎంపీ స్థానానికి తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఎంపీలు ఉన్నటువంటి 13 మంది పేర్లు కూడా ఇది అని చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్ ఇప్పటికే 4 జాబితాలను అయితే వైసీపీ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే పార్టీ వీడి బయటకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో 5వ జాబితాలో సిట్టింగ్లకి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే కొత్త వారికి మొగ్గు చూపే అవకాశం ఉంటుందా? అసలు ఇంటర్నల్ గా ఎలా ఉంది ఇప్పుడు? అంటే ఇప్పుడు అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి జాబితా ప్రకటన ఉంటుందా లేదంటే కనుక అసెంబ్లీ స్థానాలు ఏవైతే 15 స్థానాలు అసెంబ్లీ స్థానాలు ఇంకా ప్రకటించాల్సింది వైసీపీ అధిష్టానం అని చెప్పని మొదటి నుంచి ప్రచారం నడుస్తుంది. అయితే దానిలో భాగంగానే ఇప్పుడు కొంతమంది రాజీనామా బాట పట్టినటువంటి కొంతమంది చూస్తూ ఉన్నారు. అదేవిధంగా రాజీనామా బాట పట్టకుండా 5వ లిస్టు కోసం అంటే ఈ జాబితా కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంతమంది అసంతృప్తి సిట్టింగ్ లో ఉన్నటువంటి కొంతమంది ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది సిట్టింగ్లకు మాత్రం ఈ 15 మంది జాబితాలో మొండి చేసి చూపిస్తారని తెలుస్తోంది. ఇప్పటి వరకు కూడా దాదాపుగా 37 వరకు అసెంబ్లీ స్థానాలు మార్పులు జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ఈ జాబితా తర్వాత అంటే ఇది ఎంపీలకు సంబంధించినటువంటి జాబితాని రిలీజ్ చేస్తారా లేదంటే కనుక ఎమ్మెల్యేల జాబితా కూడా రిలీజ్ చేస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. దాని తర్వాత పరిణామాలు కూడా పూర్తిగా మారవచ్చు అని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసుకున్న విధంగానే ఏదైతే ఆ 4 లిస్టుల తర్వాత వచ్చినటువంటి మార్పుల చేర్పుల తర్వాత వచ్చినటువంటి ఏదైతే పరిస్థితులు వైసీపీ ఏదైతే ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులు ఈ జాబితా తర్వాత కూడా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా చూడొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.